మే 2వ తారీఖు అమరావతి పునఃనిర్మాణ శంకుస్థాపనకు వస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా స్థానిక టీడీపీ కార్యాలయంలో నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీటీ నాయుడు పాల్గొని సభను విజయవంతం చేసే దిశగా నాయకులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. జన సమీకరణ భారీగా చేయాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీటీ నాయుడు తెలియజేశారు. మన అమరావతి రాజధాని అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకు వెళ్లేందుకు మనందరి బాధ్యతగా భావించి బహిరంగ సభకు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాడిబోయిన హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, పసుపులేటి త్రిమూర్తి, అన్నం పిన్నారావు, కుద్రవల్లి శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన సాక్షిగా ఆ రోజున శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతం మరలా ఆయన నేతృత్వంలో 1,00,000 కోట్ల నిర్మాణాలతో పునర్నిర్మాణం జరగాలని రేపు 2వ తారీఖున అమరావతికి రానున్నటువంటి ప్రధానికి స్వాగతం పలకాలని, ఆ స్వాగతి సుమాంజలిలో మనందరం భాగస్వాములు అవ్వాలని పెద్ద ఎత్తున తరలి వెళ్ళి మన నాయకుడు, దేశ నాయకుడు అయినటువంటి మోడీ గారికి మద్దతు పలికి ఈ యొక్క దేవాలయం యొక్క నిర్మాణంలో మీరు కూడా చేయూతనివ్వాలని చెప్పి ప్రజా బలంతో, ప్రజా సమూహంతో మనం ఆహ్వానించాల్సిన అవసరం, ఆవశ్యకత మనందరి యొక్క బాధ్యత అని మర్చిపోకుండా తరలి వెళ్ళాలి. తరలి రావాలి అని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, జై అమరావతి అనే నినాదం ప్రధానమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి పొనుకున్నా కూడా వారి హృదయంలో మన యొక్క ప్రభంజనం గుర్తుగా ఉండాలని చెప్పి, దానికి మీ అందరూ కూడా చేయూతనివ్వాలని, మనసున్న ప్రతి మనిషి కూడా మానవత్వంతో ఆలోచించి ప్రతి ఇంటికి కూడా మనం ఒక్కొక్కరం బయలుదేరి వెళ్ళి ఇది నా బాధ్యత, ఇది నా బలం, ఇది మా యొక్క అపూర్వమైనటువంటి ఆహ్వానం అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనే నాయకత్వం వహిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన వయసును కూడా లెక్క చేయకుండా నిరంతరం మీ అందరి కోసం, మనందరి కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం అన్ని దేశాలు తిరుగుతూ ప్రపంచ పర్యటన చేస్తూ ఏ విధంగా కష్టపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ప్రధానమంత్రి గారిని విధ్వంసాన్ని సృష్టించినటువంటి అమరావతిని పునర్నిర్మించడానికి సహాయ సహకారాలు అందితే సహృదయంతో ప్రధానమంత్రి గారు రేపు 2వ తారీఖు వస్తున్నాడు. మరి అలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి మనమందరూ మన కోసం, మన రాష్ట్రం కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం భారీగా మీరు అందరూ తరలి వచ్చి ఆ సభకు హాజరై జయప్రదం చేయాలని